హాయ్ హలో నమస్తే, నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఆర్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న ఐకాన్ బెల్ టచ్ చేస్తే వారి అప్డేట్ న్యూస్ అంతా మీకు వస్తుంది. గుడ్ లక్ టు ఎంఆర్ న్యూస్. దిస్ ఇస్ అప్పారావు జబర్దస్త్. ఈరోజు ముఖ్యంగా కావల్లో సోమిశెట్టి మధుసుందర్రావు ఆ రోజు కాశ్మీర్ లోయలో పహగం ప్రాంతంలో తీర్థయాత్రకు పోవటము, అక్కడ పిల్లల చదువులు అయిపోయినాయి. ఒక 5 రోజులు అక్కడ కాశ్మీర్ లోయలో అక్కడ పిల్లలను మనశ్శాంతిగా ఉంచొద్దాము, ఈ మధ్య కష్టపడ్డారు ఇంటర్మీడియట్ 7th క్లాస్ చదువుకొని అనే ఉద్దేశంతో ఒక 5 రోజుల క్యాంపుతో అక్కడికి రావడం జరిగింది. 2వ రోజే అక్కడ ఉగ్ర మూకలు 26 మందిని భారతీయులను 2 విదేశీయులను చంపడం జరిగింది. అందులో మధుసూదరరావు మా కుటుంబ సభ్యుడు, కావలివాసి. మా అందరికీ ఆ రోజు చాలా ఒక రకంగా కునిగిపోయాము. కావల్లో నాకు తెలిసి చాలా కుటుంబాలు 2-3 రోజులు అన్నం తినలేదంటే మీరు ఆలోచించండి. ఆ విధంగా ఆ రోజు చనిపోవడం జరిగింది. అయితే వెంటనే మన భారత ప్రభుత్వము సింధు జలాలను పాకిస్తాన్కు పోకుండా ఆపడం, అక్కడ పాకిస్తాన్ ప్రజలకి నీళ్లు తాగడానికి నీళ్లు లేకుండా, పొలాలకు నీళ్లు లేకుండా ఆపడం, ఇది ఆర్థికంగా పాకిస్తాన్ను దెబ్బ కొట్టడమే. ఆ విధంగా ఆర్థికంగా దెబ్బ కొట్టాలి. అదేవిధంగా పాల ఉత్పత్తులు కానీ మెడిసిన్ కానీ ఇక్కడ నుండి పంపకుండా నిలిపివేశారు. అది కూడా మాకు ఒక రకంగా సంతోషదాయకం. ప్రతి వస్తువును వచ్చేసి ఎక్కువ రేటుకు కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది పాకిస్తానీలకు. దానివల్ల వాళ్ళను ఆర్థికంగా దెబ్బ కొట్టడం ఒక శుభ పరిణామం. ఇప్పుడు ఆపరేషన్ సింధూర పేరుతో రాత్రి 1:45కి ఉగ్రవాద స్థావరాలు 9 స్థావరాలపై దాడులు చేసి సుమారు 89 మందిని ఉగ్ర మూకలను చంపడం జరిగింది. కేవలం 80-90 మందే కాదు, 100 మంది ఉగ్రవాదులు ఉన్నారని మనకు తెలుస్తుంది. వాళ్ళందరినీ మట్టుబెట్టాలని, అదేవిధంగా పాకిస్తాన్ పైన యుద్ధం చేసి భవిష్యత్తులో పాకిస్తాన్ మనల్ని భారత్ అంటే గుండెల దడ స్టార్ట్ కావాలి, ఆర్థికంగా రాజకీయంగా అన్ని విధాలుగా కుంగిపోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ఆ కుటుంబ సభ్యుడిగా.